ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాల వల్ల మనందరం కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఈ అక్షంతలతో ఇలా చెయ్యి, తప్పకుండా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక అనేది నెరవేరి తీరుతుంది అని బాబావారు చెప్తున్నారండి. బాబావారు ఒక సందేశాన్ని అందించారు అంటే అది తప్పకుండా మన జీవితంలో మంచి మార్పుని, మంచి అవకాశాన్ని కూడా తీసుకొస్తుంది అని మనం నమ్మగలగాలండి. అయితే మనం ఎదురు చూస్తున్న ఏ కోరికైతే మనకి నెరవేరబడుతుందో బాబావారు చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. ఆ కథని బాబావారి మాటల్లోనే విందామండి. ఒక భక్తురాలు ఉండేదన్నమాట. ఒక ఫ్యామిలీ అంతా కూడా బాబావారి భక్తులే. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఆమె పెరిగి పెద్దయి పెళ్ళైన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆమె తప్పకుండా బాబావారిని పూజిస్తూనే ఉంటుందండి. అయితే బిడ్డలు విదేశాలకి చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయారు. భర్త కొంతకాలం తర్వాత ఆయన చనిపోయాడు. ఆమె ఒక్కతే ఉంటుందన్నమాట. ఆమెకి ధైర్యము అనేది కూడా చాలా ఎక్కువ. ఒంటరిగా ఉంటున్నా ఎప్పుడూ బాధ అనేది పడదండి. బాధ ఉన్నా అది బాబావారు ఉన్నారు అని బాబావారికి అప్పచెప్పేది. ఎంతో మంచి మహిళ. అందరికీ కూడా మంచి చేసే, ఏదైనా ఉపకారం చేసే బుద్ధి ఉన్నటువంటి చాలా చక్కటి ఆమె రోజు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళని తప్పకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అక్షింతలతో, బాబావారి దగ్గర పెట్టి ఉన్న అక్షింతలతో వాళ్ళందరినీ కూడా దీవించేదండి. మనము అయోధ్యలో రాముల వారిని మనము ప్రతిష్ఠించినప్పుడు కూడా అయోధ్య నుంచి అక్షింతలు పంపించారు. ఆ అక్షింతలే మనం అందరం కూడా ఆ రోజు మన అందరం తల మీద వేసుకున్నామండి. అంటే బియ్యము అనేది మనం తినే పదార్థాల్లో ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది కదా. దాంట్లో పసుపు కలిపితే అది చాలా శుభసూచకంగా మారుతుంది. అందుకే పెళ్ళిళ్ళల్లో, ఏదైనా ఫంక్షన్స్లో ఎప్పుడు ఏం జరిగినా కూడా బియ్యాన్ని మనం పసుపుతో కలిపి ఆ బియ్యం అక్షింతలు అనేది మనందరం కూడా వేసుకుంటూ ఉంటామండి. అందుకే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కూడా మనము ఎక్కడో రాముడు ఉన్నా సరే ఇక్కడ మనందరము ఆ సమయానికి నెత్తి మీద వేసుకున్నాము అంటే అంతటి శక్తి అనేది అక్షింతలకి అనేది ఉంటుందండి. అలాగే ఆమె పాపం ఎవరు వచ్చినా ఇంటికి, బర్త్డే అయినా సరే, పెళ్లి రోజు అయినా సరే, మామూలుగా వచ్చినా సరే తప్పకుండా ఆమె అక్షింతలతో ఆ పిల్లలందరినీ కూడా దీవించేది. ఆమెకు అదొక అలవాటుగా మారిపోయేది. అందరినీ మంచిగా చూసేది, మంచిగా మాట్లాడుతూ ఉండేది. అయితే ఆమెకు పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రావడానికి కుదరటం లేదు. వాళ్ళు రావాలి, ఏదో కారణాల వల్ల వాళ్ళు వద్దామనుకున్నా వచ్చే స్థితిలో వాళ్ళు లేకుండా ఉండేవాళ్ళండి. ఆమెకి ఇంట్లో ఎప్పుడూ కూడా బాబావారి పటం ముందు అక్షింతలు పెట్టుకొని ఉండేదండి. ఒకసారి ఎందుకో ఆ అక్షింతల్లో ఆమె దీపము అనేది వెలిగించిందండి. అలాగా దీపము అనేది వెలిగిస్తూ ఉంటే అలా ఒక నర్సగా ఆమె తెలియకుండానే ఆ దీపంలో ఆ అక్షింతలు అక్కడ ఉంటాయి కదండి ప్లేట్లో, ఆ అక్షింతల్లోనే ఆమె దీపము అనేది వెలిగించేది. అలా వెలిగించే ముందు ఆమె ఏం చేసింది అంటే ఒక చిన్న పేపర్ మీద ఆమె యొక్క కోరిక, అంటే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి ఒకసారైనా రావాలి మధ్యలో అని, వాళ్ళని చూడాలి ఉందని ఆమెకి బాగా తపన ఎక్కువైపోయింది. రోజు బాబావారి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉండేది. కానీ ఒక రోజు నుంచి ఆమె ఏం చేసిందంటే చిన్న కాగితంలో ఆమె కోరికను రాసి అక్షింతల్లో పెట్టి ఆ అక్షింతల మీద దీపము అనేది ఒక 2 రోజులు వరుసగా వెలిగించిందండి. అంతే. వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పకుండా సస్పెన్స్గా వాళ్ళకి మంచి థ్రిల్లింగ్ ఇద్దామని వాళ్ళ మదర్కి వాళ్ళు కూడా చెప్పకుండా ఆ 2 డేస్ 3 డేస్లోనే వాళ్ళు రావటము అనేది జరిగిందండి. అంటే అక్షింతల మీద అలా దీపం పెట్టడం, ఆ కోరిక రాసి పెట్టడం వల్ల ఆమె కోరిక త్వరగా నెరవేరిందండి. ఎప్పటి నుంచో రావాలనుకున్న వాళ్ళకి కూడా రావటము అనేది కుదరలేదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు, అవ్వలేదు. ఆ పని అనేది చాలా త్వరగా అయిపోయింది. అంటే ఈ అక్షింతలకి ఉన్న శక్తి అంతటిదండి. అక్షింతల మీద కూడా మీరు మంచిగా మీ కోరికను రాసి అక్షింతల్లో పెట్టి దాని మీద బాబావారి ముందు దీపము అనేది వెలిగించండి.
చాలు. మీ కోరిక ఎలాంటిదైనా, ఎటువంటిదైనా, ఎంత కష్టతరమైందైనా సరే బాబావారు కంపల్సరీగా చూస్తారండి. అంటే ఈ విధంగా చేయటం వల్ల కూడా మనకి మంచి అనేది తప్పకుండా జరుగుతుందండి. బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఒక్కసారి మీ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి చూడండి. మనం ఎలాగో దీపం వెలిగిస్తూ ఉంటాము, అది అక్షింతల మీద, ఆ అక్షింతల్లో మీ కోరికను పేపర్ మీద రాసి పెట్టి ఇలా దీపము అనేది వెలిగించి చూడండి. తప్పకుండా మీ కోరిక అనేది బాబావారు నెరవేరేలాగా మిమ్మల్ని దీవిస్తారండి. ఈ సందేశం మనందరికీ చేరింది అంటే బాబావారు ఈ సందేశాన్ని మనకి మనస్ఫూర్తిగా అందిస్తున్నారు. ఇలా చేసి చూడండి. తప్పకుండా మీ కోరిక అనేది మీరు నెరవేర్చుకునే మార్గము అనేది ఈ వీడియో ద్వారా మీకు దొరికింది అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.